ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఆమోసు 5వ అధ్యాయం 4వ వచనం, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో మనం బ్రతకతామని వాక్యం సెలవిస్తుంది. అంటే మనము లోతుగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా అన్యులు కూడా బ్రతికున్నారండి. అన్యులతో పాటు మనము ఉన్నాం. అయితే రెండో మరణం గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకునే బిడ్డలుగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో మనం రెండో మరణంలోకి వెళ్లకుండా మనము పరలోకానికి మన తండ్రితో ఉండేదానికి యుగాలు గడిపేదానికి మన యేసు క్రీస్తు వారి కృప ద్వారా మనము వెళ్ళేటువంటి బిడ్డలుగా ఉంటాం. రెండో మరణం అంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారు. నరకము తయారు చేసింది సాతాను కోసం అండి. అయితే నరకంలోకి బిడలు వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారి మార్గాన్ని తప్పి తిరిగేటువంటి బిడలు ఎక్కువైపోయారు. కాబట్టి మన చూపులు, మన నడక, మన జీవితం, మన ఆలోచన ఒకటే, మన గురంతా ఒకటే ఉండాలి. ఏముండాలంటే మన దేవుని వాక్యం పైన ఉండాలి. యేసుక్రీస్తు వారి పాదాల పైన మనం అనుదినము ప్రార్థన చేయాలండి. మనం అనుదినము ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకొని మనం ప్రతి ఒక్క పాపాలు కడిగి వేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుడిని ఆశ్రయిస్తామో దేవుడు మనకి బలమైన కొండగా కోటగా ఉండేటువంటి దేవుడు అండి. పరిశుద్ధాత్మ తండ్రి మనలోకి రావాలని ఆశపడుతున్నాడు. మన శరీరము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ శరీరం అనే ఆలయాన్ని మనం ఎలా పాడు చేసుకుంటున్నాం, మనము ఎంత చెడ్డగా చెడుపుకుంటున్నాము, మనము చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కాబట్టి మన ఫోకస్ ఒకటే ఉండాలి, దేవుని వాక్యం పైన మన గురి ఉండాలి. ఈ లోకంలో మనుషుల వైపు, ఈ లోకంలో స్థలాల వైపు, పొలాల వైపు మన గురి ఉండకూడదు. మనము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చండి అయ్యా. అప్పుడు మాకు శ్రమలు, బాధలు, కష్టాలు కలిగినా కూడా మీరు మాకు తోడుంటారు. కాబట్టి జయించే శక్తిని కూడా మీరు ఇస్తారు. కాబట్టి మీ సేవలో మేము ముందుగా కొనసాగుతామని మనము యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలండి. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవా నాకు ఏది మన జీవితంలో మంచి జరిగినా దేవునికి స్తోత్రం, అదే విధంగా చెడ్డ జరిగినా దేవునికి స్తోత్రం. యోబు గారు దేవునికి స్తోత్రం చెప్పారు. చెడ్డ జరిగింది అయినా దేవునికి స్తోత్రం చెప్పారు. అతను అంతా కోల్పోయిన స్తోత్రం అన్నారు. మనం అలా చెప్పగలుగుతున్నామా? మన పాపాలు, మన తప్పుల ద్వారా మన మీదకి మనమే కీడు తెచ్చుకొని అంతా దేవుడు చేశాడు, ఎందుకు దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు మనం అనుకుంటున్నాం. అయితే యోబు గారు ఏ తప్పు చేయలే. దేవుడు ఆయన పరిశోధించారు. ఆయన ఏ తప్పు చేయకుండానే పరిశోధన వచ్చింది. ఆయన స్నేహితులు, ఆయన కుటుంబం అందరూ ఆయన దూరమై వెళ్ళిపోయినా కూడా ఆయన దేవుని పాదాలు వదలలేదండి. దేవుని ఆత్మ యోబు గారిని పరిశోధించింది. మన జీవితాల్లో పరిశోధన జరుగుతాయి. దేనికంటే మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలి. మనము ఇక్కడ భూలోకానికి సంబంధించిన బిడ్డలం కాదు, మనం పరలోకానికి వెళ్ళాలి. మనం మన కన్న తండ్రి దగ్గరికి వెళ్ళాలి. మనము పరలోకానికి సంబంధించిన ఆత్మలు కాబట్టి ఆత్మ అనుగ్రహించిన తండ్రి దగ్గరికి వెళ్ళాలి. కానీ మనం ఈ లోకంలో దేవుణ్ణి ఆశ్రయించుకుని ఉంటే సాతాను మాట వింటాం, నరకానికి వెళ్ళిపోతాం. అది ఉండేది నరకంలో కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి మన యుగాలు అగ్ని ఆరుతో పురుగు చావుదని చాలా బాధపడాలండి. కాబట్టి మన ఫోకస్ అంతా దేవుని పైన పెట్టాలి. మన ఆలోచన దేవుని పైన ఉండాలి. మన జీవితం దేవుని పైన ఉండాలి. ఎప్పుడైతే మనము జీవితం కావచ్చు, ఫోకస్ కావచ్చు దేవుని పైన ఉంటుందో దేవుడు మనల్ని ఉన్నతమైన సేవలోకి నడిపిస్తారండి. దేవుడు మనకి దీర్ఘాయుష్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యుగాలు మనం దేవుడితో గడిపే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఆయన పరలోక సింహాసనాన్ని వదులుకొని ఈ భూలోకానికి రావాల్సిన అవసరం అయితే లేదండి. అలాంటిది ఆయన తగ్గించుకొని వచ్చి ఆయన సృష్టించిన మనుషుల చేత ఆయన అవమానం పడ్డాడు, ఉమ్ము వేపించుకున్నాడు, కొరడా దెబ్బలతో తిన్నాడు, బల్లెంతో పొడిశారు, ప్రాణాలు పోయేంత వరకు ప్రాణాలు తీసేశారండి, దేవుని ప్రాణాలు. అయినా కూడా యేసుక్రీస్తు వారు మళ్ళీ 3వ దినాన్ని లేచి అలాంటి దుర్మార్గుల మధ్యలోనే తిరుగుతూ 40 రోజులు సేవ చేశారు.
40 రోజులు అక్కడ తిరిగి నేను లేచానని వాళ్ళకి చెప్పి మళ్ళా శిష్యుల్ని మళ్ళా సర్వసత్యంలోకి నడిపించి మేడ గది మీద ప్రార్థన చేయండి, నా ఆత్మని పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆదరణకర్తను పంపిస్తానని వాళ్ళ ఆత్మను పొందుకున్న తర్వాత పేతురు గారు 3000 మందిని బాప్తీసం ఇచ్చారు. అంటే దేవుడు పేతురు గారిని అలా వాడుకున్నారు. దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనము దేవుని సేవ చేసేది గొప్పతనం కాదు, కానీ దేవుడు మనల్ని వాడుకొని మన ద్వారా ఆత్మను రక్షించేది గొప్పతనం. కాబట్టి మనము దేవునిని ఆశ్రయించే బిడ్డలుగా ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ స్తోత్రం. మా జీవితాన్ని మీ పాదాల ముందు పెడుతున్నానయ్యా. మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి. యేసు, మీ వాక్యానుసారంగా బ్రతికే మంచి బ్రతుకుని మాకు దయచేయండి, మంచి ఆలోచనని దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి మనసును దయచేస్తున్న దేవా, మీ సేవలో మమ్మల్ని వాడుకుంటున్న దేవా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నాం. సహాయం చేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మిమ్మల్ని ఆశ్రయించకుండా ఈ లోకంలో ఏదేదో అనుకుంటున్నారు అవన్నీ పెంటతో సమానమయ్యా. దేవా, మీరు లేనిదే ఈ లోకంలో ఏది లేదు. యేసయ్యా, మిమ్మల్ని అందరి దేవుళ్ళగా ఒక ఫోటోలో పెట్టడము, దండేయడము అవన్నీ మీరు కోరుకోవటంలా మీకు అయ్యా మా విరిగి నలిగిన మనసే బలులు అంటున్నారయ్యా. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తే యేసయ్యా మీరు వాటి మీద ఆసీనుడై ఉంటున్న దేవా, స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని ఆశ్రయించాలి. ఈ లోకం వైపు, డబ్బు వైపు, కార్ల వైపు చూస్తే వేసే ప్రాణాలు వేసే ఎంత గాలిలో ఎలా కలిసిపోతున్నాయంటే అలా కలిసిపోతున్నాయి. కాబట్టి యుగ యుగాలు మీతో మేము ఉండాలి, అక్షయ కిరీటం పొందుకోవాలి, జీవ కిరీటం పొందుకోవాలంటే మీ పాదాల దగ్గరికి రావాలి. మీ పాదాల దగ్గరికి వచ్చి యేసు మా జీవితాన్ని ఎప్పుడైతే మీ పాదాల ముందు పెట్టి ప్రార్థన చేస్తామో మీరు మాకు ఉన్నతమైన సేవనిస్తారు, ఉన్నతమైన పొజిషన్లోకి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, స్తోత్రమయ్యా. స్తోత్రము, 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 స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్క యవనస్తురాన్ని మార్చండి. వాళ్ళ ఆత్మల నరకము, పాతాళము, కటిక చీకట్లకు వెళ్లకుండా, వాళ్ళ జీవితాలు ఈ లోకంలో అట్రాక్షన్ కాకుండా వాళ్ళ జీవితాలు మీ పాదాల ముందు పెడుతున్నామయ్యా. స్తోత్రం. మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవుని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి విరం తరిచిన నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.